హాయ్ వ్యూవర్స్, ఈరోజు డే టైం కొంచెం వేరే పనుల్లో బాగా బిజీగా ఉన్నాను, సో వీడియోస్ ఇవ్వలేకపోయాను. బట్ లాస్ట్ ఇచ్చే ఈ వీడియోతో అయినా మన క్యాటలిస్ట్ ఎస్పీ, క్యాటలిస్ట్ డివోషనల్ అండ్ క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ అండ్ మన క్యాటలిస్ట్ ఏపీ ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్ వీడియో ఈ టైంలో ఇస్తూ ఉన్నాను. ముందుగా మన క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్కి సంబంధించి రేణు దేశాయ్ రెండో పెళ్ళి చేసుకోవాలనుకుంది, కానీ ఎందుకు చేసుకోవాలా? ఎంగేజ్మెంట్ అయింది బట్ డ్రాప్ అయింది. ఎందుకు డ్రాప్ అయింది చెప్తా. అండ్ పవన్ కళ్యాణ్ కొడుకు మన మార్క్ శంకర్ పవనోవిచ్ తను వచ్చేసి ఇలా తమ్ ఇంప్రెషన్ చూపిస్తూ ఐఎమ్ గుడ్ అన్నట్టుగా పెట్టాడు. గుడ్, ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అయితే ఇతని విషయంలో భారతదేశం అంతటా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎందుకు రెస్పాండ్ అయ్యారు? చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, బట్ రెస్పాండ్ అవ్వట్లా. బట్ ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అయ్యారు అన్ని వీడియోలో చెప్తా. మన క్యాటలిస్ట్ మెయిన్ ఛానల్లో ఇస్తా. ముందుగా రేణు దేశాయ్. అసలు ట్విస్ట్, రేణు దేశాయ్కి పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం కూడా అవకాశాలు ఇచ్చారంట, బట్ దాని ఇంట్రెస్ట్ చూపలా. బీజేపీనా? నేను అనుకోవటం వైసీపీ అనుకుంటున్నా. ఒకనొక సమయంలో వైసీపీ చాలా గట్టిగా ట్రై చేశారు రేణు దేశాయ్ని వైసీపీలోకి తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఏదో విధంగా నీట్గా చూపించాలి అని. ఐఎమ్ షూర్ రేణు దేశాయ్ కానీ ఏదో రోజు మనసు విప్పితే వైసీపీలో గట్టిగానే డబ్బు కూడా ఆఫర్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. బట్ షీ రిజెక్టెడ్. ఎందుకంటే రాజకీయాల్లోకి రావచ్చు, బట్ సేవా పరంగా అన్నప్పుడు ఇది సరైన సమయం కాదు, అండ్ సేవ విషయంలో అంతగా చేయలేని చెప్పేసి మనం డిసైడ్ అవ్వటం. గుడ్, మంచి పని చేసింది. నిజంగానే రాజకీయాల్లోకి వస్తే మనస్సాక్షితో మనం పని చేయలేం, ఖచ్చితంగా ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి, అండ్ మనం అనుకున్నటువంటి ఎథిక్స్ కూడా వైలేట్ చేయాలి. బట్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్పున్నారు. లెట్స్ గో ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పెళ్ళి. వాస్తవానికి కొద్ది సంవత్సరాల క్రితం ఆమె ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది, బట్ రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్న మూమెంట్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా నెగిటివ్గా మాట్లాడారు. ఆ మూమెంట్లో ఆమెకు అనిపించింది ఏంటంటే, పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్నతో కలవాల్సి వచ్చిన మూమెంట్లో వీళ్ళకి అర్థం కాక ఆయన నాన్న ఇప్పుడు తనతో ఉన్నటువంటి వ్యక్తి నాన్న, ఇలా సవలక్ష సమస్యలు, అండ్ సొసైటీ కూడా నాన్న రకాల హడావుడి చేస్తారు. సో రేపటి రోజు ఈమె ఒకవేళ రెండో పెళ్లి విషయంలో పిల్లలు కనుక మాట్లాడాల్సి వస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అందుకని వాళ్ళు ఎదిగిన తర్వాత, సో యాజ్ ఆఫ్ నవ్ ఆద్య వచ్చేసి 15 సంవత్సరాలు అంట, ఇంకో 3 సంవత్సరాలు అయితే తనకు 18 వస్తాయి, దాన్ని మేజర్ అవుతుంది. అప్పుడు ఆలోచిస్తా ఉంది అంటే ఇండైరెక్ట్గా ఐఎమ్ రెడీ టు మ్యారీ బట్ నాట్ నౌ, ఇట్ విల్ టేక్ 3 years ఆర్ మోర్ దెన్ 3 years అన్నట్టుగా చెప్పింది. సో క్లారిటీ, రేణు దేశాయ్ చాలా క్లారిటీగా ఉన్నారు. డెఫినెట్గా ఒక తోడు కావాలి, ఆ విషయంలో క్లారిటీ ఉంది. సూపర్. తోడు అవసరం లేదనుకున్న క్లారిటీ ఒకలాగా ఉండేది, జస్ట్ లైక్ మీ. నాకు వద్దు, నా పని ఏంటి, నేనేంటి, అండ్ ఏమనుకుంటున్నాను, ఏం చేయాలనేది ఆ క్లారిటీ వేరు. సో రేణు దేశాయ్ అయిపోయింది. కమింగ్ టు పవన్ కళ్యాణ్. నేను మార్నింగ్ కూడా చెప్పున్నా, ఇప్పుడు ఒక సీఎం వెళ్తున్నాడు, ఒక పిఎం వెళ్తున్నాడు, అనుకోకుండా ఆ క్యాన్వాయ్కి బ్రేక్ వేశారు, వెనకాల అన్నీ కూడా ఆగి ఉన్నాయి. అనుకోకుండా ఒక చిన్న కారు ఇంకో చిన్న ముందున్న కారుని గుద్దింది, చిన్న స్క్రాచ్ పడింది. బ్రేకింగ్ న్యూస్ ఇది, అవునా కదా మీరు చెప్పండి. అంటే సొసైటీలో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ ఇన్సిడెంట్ అనేది ఏదైతే ఉందో దానినే మీడియా హైలైట్ చేస్తుంది. అలా కూడా ఈ పవన్ కళ్యాణ్ కొడుకు వచ్చేసి డిప్యూటీ సీఎం కొడుకు అవ్వటం, కొడుకులు అయినా సరే పవన్ కళ్యాణ్ ఇండియాలోనే ఉండటం, అండ్ ఇండియాలో కాకుండా సింగపూర్లో పిల్లవాడు ఉండటం, అండ్ పసిపిల్లవాడు అవ్వటం, 8 years అవ్వటం, అగ్ని ప్రమాదం అవ్వటం, ఆ పిల్లవాడు గాయాలవటం, ఎమర్జెన్సీ వార్డులో పెట్టడం, దాంతో ఇది బ్రేకింగ్ న్యూస్ అయింది. అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆబ్వియస్లీ మన అనుకున్న మనిషికి ఎలా డల్లుగున్నవేంట్రా, జలుబు చేసింది, సరే జాగ్రత్తమ్మ, రే ఏమైందిరా కాలికి కట్టుకట్టు, ఎదురు దెబ్బతింది, రే జాగ్రత్తరా. తర్వాత ఫోన్ చేశా, ఏమ్మా నేను కాలు దెబ్బ తగిలింది, తగ్గిందా అడుగుతామండి. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తిని మనం ఓన్ చేసుకున్నాం, మన ఇంట్లో మనిషి అనుకున్నాం. దానివల్ల పవన్ కళ్యాణ్ పిల్లడి విషయంలో ఈ రకంగా, పవన్ కళ్యాణ్ విషయంలో ఈ రకంగా. ఒక్కొక్క మాట చెప్పి క్లోజ్ చేస్తే వీడియో. మీరు కూడా సమాజంలో ఎలా బతకాలి అంటే గుర్తింపు కోసం కాదు, మీరు చేసే పని ముందు చూసారో దానిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఏ రకంగా, అరే మన మనిషిరా, అరే ఈ మంచి మనిషా, అరే ఇలా అన్నట్టు. అప్పుడు ఏమైందంటే మన చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా, మనం ఎక్కడో ఉంటూ ఉన్నా, మనకి అవసరం అన్నప్పుడు, మనకంటూ ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ప్రపంచమంతా మనతోనే ఉంటారు. మన అనుకున్న మనుషులంతా కూడా ప్రపంచమంతా ఎక్కడున్నా సరే ఆ రోజు అవసరానికి అక్కడికి వస్తారు. నేను చాలా ప్రాక్టికల్గా ఇది చెప్పే, అందుకే క్యాటలిస్ట్ ఛానల్లో ఈ సమయంలో ఈ వీడియో ఇస్తున్నా. మరలా చెప్తున్నా, ఈవెన్ నేనున్నానండి, నా చుట్టుపక్కల అసలు ఎవరు ఉంటారు, నేను నా లైఫ్ అన్నట్టు ఉంటా. రేపటి రోజు నేను ఏదైనా సాధించాను, మీరంతా సంతోషపడతారు, నా ఫ్యామిలీ కాబట్టి. మీరు అనుకోండి నాకు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, మీరంతా బాధపడతారు, అయ్యో పాపమా అని. ఇది నేను కోరుకునేటువంటి దాన్ని ఏం చెప్పాలంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. అలా పవన్ కళ్యాణ్ సాధించాడు. దానివల్ల ఇదిగో ఈరోజు ఎంతమంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సీరియస్లీ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ రెస్పాండ్ అవ్వటం అంటే చెప్పా కదా, అక్కడ ఉన్న పర్సన్ ఎవరు, అది కీలకం.